హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సింహవర్సిటీ. ఈరోజు వీడియో వచ్చేసి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రిలీజ్ చేసిన యాన్యువల్ క్యాలెండర్ 2024 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. అయితే ఇప్పటివరకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన ఏ నోటిఫికేషన్స్ అయినా అవి ఎప్పుడు వస్తాయి, ఎలా వస్తాయి, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, దేనికి ప్రిపేర్ అవ్వాలి, కేవలం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి రైల్వే జాబ్ కావాలనుకున్న విద్యార్థులకి అదొక పెద్ద కన్ఫ్యూజన్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ యొక్క జాబ్ క్యాలెండర్తో మనకి క్లియర్గా ఒక ప్రణాళిక ప్రకారంగా కనుక ప్రిపేర్ అయితే డెఫినెట్గా మన యొక్క డ్రీమ్ జాబ్ని మనం అచీవ్ చేసుకునే ఛాన్స్ అయితే వచ్చింది. సో ప్రస్తుతం అయితే ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, యాన్యువల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది, యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తుంది. ఎట్ ది సేమ్ టైం మన యొక్క తెలంగాణ స్టేట్లో ఉన్న టీఎస్పీఎస్సీ కూడా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలని చూస్తుంది. అయితే ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం వల్ల మనకి విద్యార్థులకి బెనిఫిట్స్ ఏంటంటే, మనము ఒక టైం పీరియడ్ అనేది తెలుస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, మనం సిలబస్ని ఏ విధంగా ఫినిష్ చేయాలి, ఆ విధంగా మనం టార్గెట్ బేస్లో మనం ఈ యొక్క జాబ్ని అచీవ్ చేసుకునే ప్లాన్ అయితే వేసుకొని చదవడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఏమేమి డిస్కస్ చేస్తామంటే, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి డిస్కస్ చేస్తాము, అండ్ ఆర్పిఎఫ్ కూడా, అండ్ అట్ ది సేమ్ టైం ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, జూనియర్ ఇంజనీర్, అండ్ టెక్నీషియన్స్, అండ్ గ్రూప్ డి పోస్టులు, అండ్ మిగతా పోస్టులు పారామెడికల్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఈ వీడియో చివరి దాకా అయితే చూడండి. క్లియర్గా ఈ జాబ్ క్యాలెండర్ మీకు హెల్ప్ అవుతుంది, అండ్ ఎలాంటి ఏ ఎగ్జామ్కి ఎలాంటి ప్యాటర్న్ ఉంటుంది, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఏ విధంగా చేయాలనేది మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పటివరకు మీరు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ఓకే, వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ అనమాట. ఇక్కడ చూస్తే కనుక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన ఒక యాన్యువల్ క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది. ఈ యాన్యువల్ క్యాలెండర్ ఎలా అంటే, మనకి జనవరి నుంచి మొదలుకొని జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ యొక్క 1 year కంప్లీట్ 1 year యొక్క స్ట్రాటజీని మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తున్నాము. ఈ 1 yearలో ఏ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి, వాటికి సంబంధించిన పీరియడ్ అనేది చూస్తామన్నమాట. టోటల్ 4 quartersలో మనకి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు జనవరి నుంచి మార్చ్ వరకు అసిస్టెంట్ లోకో పైలట్ అనే జాబ్ ఆల్రెడీ మనకి ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఫిబ్రవరి మంత్లో ఉన్నాం కదా, ఆల్రెడీ జనవరిలో అసిస్టెంట్ లోకో పైలట్ అనేది ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించే అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ బేస్ చేసుకొని నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే కనుక అయితే ఏఎల్పి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది, అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా మనం ఫర్దర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏంటనేది. ఆ తర్వాత కనుక చూస్తే ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలో మనకి టెక్నీషియన్స్ పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది, ఏప్రిల్ టు జూన్ మధ్యలో. ఆ తర్వాత జూలై టు సెప్టెంబర్ ఏంటంటే మనకి ఎన్టీపీసీ, చాలామందికి చాలా ఫేవరెట్ పోస్ట్ ఏంటంటే ఎన్టీపీసీ అనమాట. ఎన్టీపీసీ ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉంటుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకి లెవెల్ 2 లెవెల్ 3 పేరుతో మనకి ఈ యొక్క ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఎన్టీపీసీ పోస్టులు ఉంటాయి. టోటల్ ఇవి 13 టైప్స్ ఉంటాయి పోస్టులు, 13 టైప్స్, 13 రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఈ 13 రకాల పోస్టులలో దాదాపుగా 5 రకాల పోస్టులు అనేది మనకి ఇంటర్మీడియట్ బేస్తో ఇస్తారనమాట. ఓకే, ఈ యొక్క ఎన్టీపీసీ ఎలా జరుగుతుందంటే మనకి 2 to 3 ఫేజెస్లో జరుగుతుంది. దీనికి ఎన్టీపీసీకి సంబంధించిన క్లియర్గా మనం ఇండివిజువల్గా పిక్ చేసుకొని దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, దాని యొక్క సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి, అవన్నీ మనం ఫర్దర్ వీడియోస్లో అయితే డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఆ తర్వాత చూస్తే కనుక మనకి జూనియర్ ఇంజనీర్స్ అనమాట. ఈ జూనియర్ ఇంజనీర్స్ ఏంటంటే, మనకి ఈ జూనియర్ ఇంజనీర్స్ అంటే మెకానికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, వాళ్ళకి అంటే ఇవి టెక్నికల్ పోస్టులు అనమాట. జూనియర్ ఇంజనీర్ ఇది కూడా మనకి జూలై టు సెప్టెంబర్ మధ్యలో మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశం అయితే 100% ఉంటుంది. ఆ తర్వాత పారామెడికల్ కేటగిరీస్ ఉన్నాయి, ఇవి కూడా మనకి ఈ యొక్క జూలై టు సెప్టెంబర్ క్వార్టర్లో మనకి ఈ యొక్క పోస్టులు అయితే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత లాస్ట్ క్వార్టర్లో ఏం జరుగుతుందంటే లెవెల్ 1 పోస్టులు, లెవెల్ 1 పోస్ట్ అంటే మనం చాలామంది అనుకుంటారు ఇది గ్రూప్ డి అనమాట. ఇది గ్రూప్ డి, చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే పోస్ట్ ఏదంటే అది గ్రూప్ డి. కేవలం గ్రూప్ డి పోస్టులు మాత్రమే ఎక్కువ సంఖ్యలో వస్తాయి, అండ్ ఇది కేవలం లెవెల్ 1 మాత్రమే దీని యొక్క పోస్టులు. ఆ లెవెల్ 2 లెవెల్ 3 వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇస్తారు. ఈ గ్రూప్ డి అనేది మనకి 10th కేటగిరీతో 10th క్వాలిఫికేషన్తో ఇస్తారనమాట. దాని తర్వాత చూస్తే కనుక లెవెల్ 4 లెవెల్ 5 లెవెల్ 6 అనేది గ్రాడ్యుయేషన్ బేస్ చేసుకొని ఇస్తున్నారు, అది కూడా ఎన్టీపీసీ దానికి సంబంధించింది. ఓకే,
ఇది అక్టోబర్ టు డిసెంబర్, అంటే ఇప్పటివరకు మనకి జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏవైతే మనకి నోటిఫికేషన్స్ వస్తాయో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసాము. అయితే మనం ఫర్దర్ వీడియోస్లో ఏం చేస్తామంటే ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్, దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎప్పటి నుంచి మొదలు పెడితే మనకు ర్యాంక్లో ఉండగలుగుతాం అనేది నేను ఫర్దర్ వీడియోస్లో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్. ఈ వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఒకవేళ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.